దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి భూములిచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పట్లేదు. హైవే పక్కన పొలాలున్న రైతులు సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు కావాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. తమ గ్రామాల మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చినప్పుడు సంతోషించిన తాము ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకంగా మారిన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం, సమయం తగ్గనుంది. గ్రీన్ఫీల్డ్ హైవేతో రవాణా పరంగా ఎంతో లాభమున్నప్పటికీ హైవేకి భూములు ఇచ్చిన రైతులతో పాటు పక్కన పొలాలు ఉన్న రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఖమ్మం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తిగా పంట పొలాల మీదుగా నిర్మించడంతో పలువురు రైతుల నుంచి భూములు సేకరించారు. సేకరించిన భూమిలో హైవే నిర్మాణంతో మిగతా హైవేకి ఇరువైపులా 10% భూమి మాత్రమే రైతులకు మిగిలింది. సాగు భూమి రహదారికి ఇరువైపులా ఉండడం, నేషనల్ హైవే ప్రమాణాల మేరకు బాగా ఎత్తుగా నిర్మించడంతో ఒకవైపు ఉన్న పొలం నుంచి రెండో వైపు భూముల్లోకి వెళ్లాలంటే రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వీస్ రోడ్లు కూడా లేకుండా పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు స్థానిక రైతులు. చండుపట్ల గ్రీన్ ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ మొత్తం కూడా వ్యవసాయ భూములు పోయింది. రైతాంగం చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. చాలా చోట్ల మాకు ఈ క్రాసింగ్ వాల్స్ చాలా తక్కువ ఉండి, ఈ రోడ్డు క్రాసులు సైడ్ తక్కువ వల్ల మిషన్లు కూడా పోవట్లేదు. సైడ్ పోయే పరిస్థితి లేదు, కింద దూరే పరిస్థితి లేదు. ఆల్రెడీ దీన్ని మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు దృష్టి కూడా తీసుకెళ్లారు చాలా మంది రైతాంగం. ఆయన కూడా సైడ్ ఖచ్చితంగా వస్తామని చెప్పన్నారు. అవి రాకపోతే రైతాంగం ఈ రోడ్డు మీద చాలా ఇబ్బంది గురవుతారు. గ్రీన్ఫీల్డ్ సర్వీస్ రోడ్లు ఇస్తారనుకున్నాం. అవి సర్వీస్ రోడ్లు ఇవ్వకుండా ఉన్న పొలాలకు వెళ్ళి పొలాల్లో పోవడానికి కూడా ఇక్కడ వాగు ఒకటి ఉంది. వరి మిషన్లు పోవాలన్నా, ట్రాక్టర్లు పోవాలన్నా కూడా ఇటు 1500 ఎకరం దాకా ఉంది. దీనికి పోవడానికి మిషన్లు కానీ ట్రాక్టర్లు కానీ ఏం బాగోదు కాకుండా ఇక్కడ వాగు ఒకటి అడ్డం ఉంది. దీన్ని ప్రభుత్వం వారు గమనించాలని చెప్పి గమనించి మాకు రైతులకు దారి పోవడానికి దారికి గ్రీన్ఫీల్డ్ రోడ్డు అమ్మంటే దారి పెంచవలసిందిగా కోరుతున్నాం. ఖమ్మం జిల్లాలోని తల్లాడ, వైరా, పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని పచ్చటి పంట పొలాల మధ్య ఈ హైవే వెళ్లడంతో చాలా మంది రైతులు భూములు కోల్పోవలసి వచ్చింది. కేవలం ఎగ్జిట్ ఎంట్రీ వద్ద మాత్రమే ఈ హైవేలోకి వెళ్లడానికి దిగడానికి అవకాశం ఉంటుంది. మిగతా హైవే మొత్తం ఇరువైపులా ఎత్తుగా ఉండి ఎక్కడా ఈ హైవేలోకి ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఇక్కడ హైవే రెండు వైపులా కూడా వేలాది ఎకరాల భూమిలో పలు గ్రామాల రైతులు పంట పొలాలు సాగు చేస్తున్నారు. చండ్రుపట్ల గ్రామం శివారులో పెనుబల్లి మండలం నుంచి వస్తున్న వాగునీరు ప్రవహించేందుకు గ్రీన్ఫీల్డ్ హైవేకి ఓ అండర్ పాస్ ఏర్పాటు చేశారు. దీనికి వర్షాకాలంలో మాత్రమే నీళ్లు ఎక్కువగా వస్తాయి. ఇక్కడ రైతులు రెండు వైపులా వెళ్లేందుకు అండర్ పాస్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అండర్ పాస్ లేకపోవడంతో రెండో వైపుకు వెళ్లాలంటే సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఎస్పీ కాల్వ వంతెన వరకు వెళ్లి తిరిగి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులు. గ్రీన్ఫీల్డ్ వచ్చినందుకు సంతోషపడాలో బాధపడాలని అర్థం కావడం లేదు. ఈ రైతాంగానికి గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు వచ్చిన తర్వాత పక్కన ఉన్న ల్యాండ్లో కూడా వాళ్ళు మొక్కలాడడం జరుగుతుంది. ఈ మనకి ట్రాక్టర్లు పోవడానికి కానీ, పొలాల్లోకి తర్వాత హార్వెస్ట్ మనం కోత మిషన్లు పోవడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. వరి కోత మిషన్ వెళ్ళాలన్నా, ట్రాక్టర్లు పోవాలన్నా దగ్గర అంత పేదరికమైన రైతులు ఉన్నారు. మధ్యతరగతి రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు అందరూ ఈ ఏరియాలో అందరూ వాళ్ళే ఉన్నారు ఎక్కువ. కానీ చాలా ఇబ్బందికరంగా ఉందండి ఈ విషయం. దయచేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి గ్రీన్ఫీల్డ్ హైవేలు కూడా దీంట్లో పెద్ద మనసుతో ఆలోచించి ఈ 3 మీటర్ల రోడ్డుని ఈ మా సొంతపట్ల గ్రామ పరిధిలో ఎంతవరకు రెవెన్యూ పరిధిలో టోటల్ మాకు ఈ రోడ్డుని కేటాయించాలని వస్తుందిగా కోరుతున్నాం. గ్రీన్ఫీల్డ్ హైవే కారణంగా ఖమ్మం జిల్లాలో చాలా మండలాల్లోని రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఎన్హెచ్ఏఐ అధికారులు మాత్రం హైవే నిబంధనల ప్రకారమే సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు ఇస్తామని చెబుతున్నారు. హైవే నిర్మాణం ప్రారంభం నుంచి రైతులు అనేకసార్లు ఆందోళన చేసి హైవే అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.